అతను ఫిక్స్ అయ్యాడు. అవును, ఎలాగైనా డాక్టర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాడు. ఆర్థిక పరిస్థితి సహకరించదు. తల్లిదండ్రుల దగ్గర నీట్ చదివించే అంత డబ్బులు లేవు. ఏం చేయాలి? కానీ డిసైడ్ అయ్యాడు. కాబట్టి ఎలాగైనా కొట్టాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. అంతే, డే అండ్ నైట్ కష్టపడ్డాడు. సమోసాలు అమ్ముతూ రూపాయి కూడబెట్టాడు. ఇంట్లో వాళ్ళను పోషిస్తూనే తన కలను సాకారం చేసుకున్నాడు. అవును, ఇది రియల్ లైఫ్ స్టోరీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. అదేంటో చూసేయండి. కఠోర శ్రమతో లైఫ్లో ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా బయట పడొచ్చునని నిరూపించాడు 18 ఏళ్ల కుర్రోడు. సమోసాలు అమ్ముకునే ఈ కుర్రోడు తన అసమాన ప్రతిభతో నీట్ పరీక్షలో మంచి మార్కులు కొట్టేశాడు. యూట్యూబ్లో ఫేమస్ అయిన ఫిజిక్స్ వాలా ఇన్స్టా అకౌంట్లో పంచుకున్న ఈ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. ఈ కుర్రాడి పేరు సన్నీ కుమార్. ఉండేది నోయిడాలో. జీవనం సాగించేందుకు సమోసా స్టాల్ నిర్వహించే సన్నీ రాత్రిళ్ళు చదువుకుంటూ నీట్ క్వాలిఫై అయ్యాడు. ప్రిపరేషన్ మొదలెట్టిన ఏడాది కాలంలోనే అతను నీట్ క్వాలిఫై అవ్వడం అసలు విషయం. సన్నీ శ్రమకు సాక్ష్యంగా నిలుస్తున్న అతడి గది వీడియో కూడా ఫిజిక్స్ వాలా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి సిద్ధం చేసుకున్న షార్ట్ నోట్స్ తాలూకు పేపర్లను సన్నీ గోడకు అతికించాడు. నిత్యం వాటిని చదువుతూ పాఠాలను చదువుకునేవాడు. మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్ పూర్తయ్యాక సమోసా స్టాల్ నిర్వహించే సన్నీ రాత్రిళ్ళు చదువుకునేవాడు. నీట్ 2024లో 720 మార్కులకు గాను 664 మార్కులు సాధించి క్వాలిఫై అయిన సన్నీ డాక్టర్ కావాలన్న తన కల సాకారం దిశగా తొలి అడుగు వేశారు. చాలాసార్లు రాత్రంతా చదువుకునేవాణ్ణి, ఉదయం లేచేటప్పటికల్లా కళ్ళు నొప్పులు పుట్టేవి అంటున్నాడు సన్నీ. రోగాలను నయం చేసే మందులను చూడగానే తనకు నీట్పై ఆసక్తి కలిగిందని, మందులతో రోగాలు ఎలా నయం అవుతాయో తెలుసుకోవాలనిపించిందని బయాలజీ సబ్జెక్ట్ను ఎంచుకున్నానని చెప్తున్నాడు సన్నీ. ఫిజిక్స్ వాలాలో 11వ తరగతి నుంచి చదువుకుంటున్న సన్నీ ఆర్థిక కష్టాన్ని చూసిన సంస్థ యాజమాన్యం అతడికి 6 లక్షల స్కాలర్షిప్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా వైద్య విద్య ఖర్చులను భరించేందుకు కూడా ముందుకొచ్చింది. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సన్నీపై ఆన్లైన్లో ప్రశంసలు కురుస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.